అబ్బాయి ఏందే అని సౌండ్ నిద్ర పడతలేదు. ఏందే ఈ సౌండ్? నిద్ర మొత్తం ఏంటి ఏంది అసలు? అబ్బా మా డాడీ మళ్ళా గురక స్టార్ట్ చేసిండు అని డాడీ గురక కొడుతుండే, అందుకే నిద్ర వస్తలేదు మనకి. అక్క ఇందాక నుంచి నాకు నిద్ర పడతలేదు అక్క. ఇప్పుడే కన్నా అనుకుంది మళ్ళీ నువ్వు లేపినావు. అబ్బా అని డాడీకి గురక కొట్టకని చెప్పే. డాడీ డాడీ గురక కొట్టకు డాడీ. డాడీ డాడీ ఏమని గురక కొట్టకు డాడీ. అరే ఏందక్క ఇప్పుడే మళ్ళీ గురక కొడుతుండు. నేనేం చేయాలని? నేనేం చేయలేకనే నీకు చెప్పినా. ఇట్లా డాడీ గురుకు కొడితే ఇట్లా మనం పండుకున్నట్టే రేపు స్కూల్కి పోయినట్టు. నాకు నిద్రనే పడతలే. ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బా ఏది డాడీ గురుక కొట్టి ఆపుతావా లేదా? ఆమె పండుకోదా? అవును, నా పక్కకి మమ్మీ ఉండాలి కదా. మమ్మీ కనబడతలే. ఏడిపోయింది మమ్మీ? అని మమ్మీ కనబడతలేదు అని మమ్మీ ఏడిపోయింది. అరే మమ్మీ లేదని ఇది ఒకటి నిద్ర మబ్బు ముఖంది. లేవమంటే లేవనే లేస్తలే. లేని మమ్మీని చూద్దాంలే. నాకు నిద్ర పడతలేదని. నాకు నిద్ర పడతలే. నేను పండుకోపోతే నువ్వు కూడా పండుకోద్దులే. పా మమ్మీని పోయి చూద్దాం. మమ్మీ ఏడిపోయింది. ఇప్పుడు ఏమైంది నాకు? మమ్మీ ఏనో ఒక దగ్గర పండుకుంది. అరే నువ్వేనా అని మమ్మీ కనబడతలేదంటే ఏనో ఒక దగ్గర పండుకున్నానంటే పాప పోయి చూద్దాం. నాడు డాడీ చల్లగా ఉండ ఒకటే గుర్క అమ్మ అని మమ్మీ ఇక్కడుంది. అమ్మ అని మమ్మీ చూడు డాడీ గుడిక పెడుతున్నా అని ఈడొచ్చి అనుకుని చూసినావా? అవునక్క. పాకప్ప మనకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి మమ్మీ మంచిగా వండుకున్నాడు. నాడు లేపుదాం. నాడు మమ్మీ 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 లే మమ్మీ గీడొచ్చి వండుకున్నావు. నువ్వు నా పక్కన వండుకున్నావు కదా. మమ్మీ లే. నువ్వు నా పక్కన వండుకున్నావు. ఈడికొచ్చి ఎట్లా వండుకున్నావు? నాకు అక్కడ నిద్ర మాడతలేదు. డాడీ ఒకటే గురుకొడుతున్నా అప్పటి నుంచి. నేనేం చేయాలి అమ్మ? మీ డాడీ గురక కొడుతున్నాను. ఆ గురకకు సౌండ్ నిద్ర పడుతుందని వచ్చి వండుకున్నా. మళ్ళీ మీరు వచ్చి లేపిరేంది? పొద్దున స్కూల్ ఉన్నాయి. ఎప్పుడు వండుకుంటారు? ఎప్పుడు లేదు? నాకు కూడా అర్థమైతే లే మమ్మీ. ఘోరంగా నిద్ర వస్తుంది. అబ్బా ఇప్పుడు డాడీ గురికి ఆపేటట్టు లేడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలి? ఎట్లా అనుకోవాలి? మమ్మీ నువ్వు ఇట్రా. అబ్బా మమ్మీ నువ్వు ఇట్రా. మమ్మీ అబ్బా ఏందమ్ముడు పడుకొని నువ్వు రా. ఇంతసేపు గురక కొట్టి ఆయన వండుకోనియలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం పడుకుందామంటే మీరు వండుకోని. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ దెబ్బకి మనం మంచిగా వండుకోవచ్చు తెలుసా? డాడీ అని చెప్తుందా? నువ్వు రా మమ్మీ. అదే ఏం కాదు మమ్మీ. నువ్వు రా మమ్మీ. ఏంది మమ్మల్ని మళ్ళీ కోసం మీ డాడీ గురక కొడుతు నిద్ర పడతలేదు నాకు. అదే ఏం కాదు మమ్మీ. రా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంది ఇప్పుడు నీకు చెప్పాలి నేను. మమ్మీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మమ్మీ. ఇగో నాకైతే ఇట్లయితే నిద్ర పడతలేదు మమ్మీ. అందుకని ఒక పని చేద్దాం. ఇగో డాడీని తీసుకుపోయి అలా వండ పెడదాం. మనం ముగ్గురం మంచిగా వండుకుందాం. నువ్వేమో మంచిగా ఆడవే వండుకున్నాం. ఈడ మేము ఇద్దరమేమో అసలు మాకు నిద్రనే పడతలేదు. అందుకని డాడీని తీసుకొని అలా వండ పెడదాం. నాడు
అవునా, నువ్వు చెప్పింది మంచిగా. మరి ఇప్పుడు మీ డాడీ లేవా నా పోయాడ వండుకో అన్న, మరి వాళ్ళ ఎట్లా లేస్తాడు ఇప్పుడు? మీ డాడీ నిద్రలు ఉన్నాడు, మంచి నిద్రలో. మమ్మీ నాకు తెలుసు మమ్మీ డాడీ గురించి, డాడీ లేపితే లేవడని. అందుకనే ఏం చేద్దామంటే నా దగ్గర దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే డాడీని గుంజుకవే అలా వండబెడదాం. డాడీ ఇప్పుడు నిద్రలకి లేచిండు అనుకో, ఇద్దరిని తోలుతాడు. అది ఏం కాదు మమ్మీ, ఫస్ట్ డాడీని తీసుకెళ్ళి వండబెడదాం. లేకపోతే ఇక మనం జాగారం ఇక రాత్రి అంతా. అరే మమ్మీ ఏదో ఒకటి లేరు, నా నిద్ర వస్తుంది. నాడు ఏం కాదు, డాడీని గుంజుకోవాడ వండబెడదాం. మీ డాడీని అయితే ఆడ తీసుకొని ఆడ వేస్తాం కానీ నువ్వు వండుకోపో. మమ్మీ ఇప్పుడు ఈయన లేస్తాడు ఆయే అమ్మ, ఇప్పుడు ఆడ తీసుకొని నేను వేయాలంటే ఇద్దరం చెప్తామా? ఏ లేపుతా మమ్మీ. రెడీయా? నాడు నడు మమ్మీ, డాడీని తీసుకెళ్ళి హాల్లో వండబెడదాం. ఫస్ట్ లేపి చూద్దాము, లేచిందనుకో ఆడ పడుకో అని చెప్తాం, లేకపోతే పట్టుకొని ఆడ పడుకోబెడదాం. డాడీ డాడీ హాల్లో అనుకో. డాడీ లే, డాడీ గురుకు కొట్టకు. డాడీ ఏంది లే, డాడీ హాల్లో ఏంది మమ్మీ పండుకున్న నువ్వు డిస్టర్బెన్స్ చేస్తారు. మేమా? డిస్టర్బ్ చేసేది అదే కదా, నువ్వే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. కాదే నన్ను పండుకున్నా నువ్వు డిస్టర్బెన్స్ చేస్తారు ఎందుకు? నేను లేవా, నేనే వండుకుంటా, నేను గుర్తుపడతలేను. అబ్బా ప్లీజ్ డాడీ, గురుకు కొడుతున్నావు డాడీ. నువ్వు కావాలంటే నీకు వీడియో తీసి రేపు చూపిస్తా డాడీ, నువ్వు చూసుకో రేపు. ఇప్పుడైతే అలాగే వండుకోపో అన్నావు కదా, నీకు ఒక రోజు వీడియో తీసి చూపిస్తే అప్పుడు తెలుస్తావు, నమ్ముతావు నువ్వు గురక కొడుతున్నా అనేసి. నన్ను వండుకోపోరి, నన్ను పొద్దుగాల డ్యూటీ పోవాలి నేను. ఓకే మమ్మీ, ఇట్లయితే డాడీ నేను ముందే చెప్పినా కదా మమ్మీ. నాడు నువ్వు అటు పట్టుకొని ఇటు పట్టుకుంటా, తీసుకోయి హాల్లో వండబెడదాం డాడీ. నాడు కాలు పట్టుకొని చేతులు పట్టుకుంటా. లేదు నువ్వు సోఫా మీద పడుతున్నా, నీ గురకతో నీ గురకతో మాకు పడుకొని నేనే గురుగా కొడుతున్నా. నువ్వు గురక కొడుతున్నాడు, సోఫాలు అనుకుంటా. అరే నువ్వు సోఫాలు అనుకుని ఎంతసేపు అయినా గురక కొడుతులే. నువ్వు ఒక్కరి సోఫాలు అనుకుని మేము వండుకుంటాం. ఏ వస్తున్నారు? అరే ఏంది నా బాధ, ఒక్కటే గురుకు కొడుతున్నాడు. నేనేడా గురుగా కొడుతున్నా? ఇక వండుకో, ఇక సోఫాలు వండుకొని ఇక ఇక్కడ వండుకొని ఎంతసేపు అన్న గురక కొట్టు, ఎంత అన్న గురక కొట్టు, పండుకో. ఇక వండుకో, ఫ్యాన్ వేస్తాము పండుకో, మేము పోయి మంచిగా వండుకుంటాం. ఇప్పుడు నువ్వు ఎంతైనా గురుకు కొట్టుకున్నాడు, ఇక మాకు సంబంధం వెళ్ళదా మమ్మీ. బాయ్, గుడ్ నైట్, పండుకో ఇక. అమ్మయ్యా సెట్ మమ్మీ. ఎట్లా అంటే డాడీని తీసుకెళ్ళి వండబెట్టాం. మొత్తానికైతే సోఫా ఇప్పుడు ప్రశాంతంగా వండుకోవచ్చు. అవును మమ్మీ, ఇప్పుడు ప్రశాంతంగా వండుకోవచ్చు. నేను గిట్లొరిగి నా గురకతో పడకని మళ్ళీ పోయి ఆడ వండుకున్నా. డోర్ వేసేసే మమ్మీ, నేను వండుకుంటున్నా. పడుకో.